తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అనేది సెప్టెంబర్ మొదటి వారంలో రానుంది అనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పల్లెల్లో ఈ యొక్క ఎన్నికల వాతావరణం అనేది కనబడతా ఉంది. లోకల్ లీడర్స్‌లో గూడా ఒక జోష్ అనేది కనబడతా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయానికి సంబంధించి అంటే ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మొన్న వచ్చినటువంటి వార్తలు కూడా ఏంటి అనంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక కొలిక్కి వచ్చినట్టు వార్తలైతే వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మరి ఇదే విషయం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నిక పాలకవర్గం కూడా ముగిసి దాదాపుగా సంవత్సరన్నర కాలం పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదు. సో మరి మొత్తం మీద ఈ యొక్క ప్రభుత్వం అనేది ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇచ్చి తీరుతాము అనే హామీ ఏదైతే ఉందో ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి కూడా ప్రస్తుత ప్రభుత్వము చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 42% రిజర్వేషన్లు సాధ్యమవుతుందా లేదా అనే అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే న్యాయ నిపుణులతో కూడా సమాలోచన చేసి ఒక నిర్ణయానికి కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే మొన్న శనివారం రోజు జరిగినటువంటి పిఏసి సమావేశంలో మరి నాయకులు కూడా సూచించింది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఈ క్రమంలో ఒకవేళ ఎన్నికలు నిర్వహించినట్లయితే ఎన్నికలకు వెళ్ళినట్లయితే మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మరి దీనికి సంబంధించి కూడా ఒక మంత్రుల కమిటీ కూడా వేయటం జరిగింది. ఈ యొక్క కమిటీ నివేదించినటువంటి నివేదిక మేరకు కూడా మరి ఈ నెల 30వ తేదీన జరిగేటువంటి ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది అనే వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. మరి 30వ తేదీన మరి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. మరి రిజర్వేషన్లు అమలు చేస్తారా, లేకపోతే నిబంధనల మేరకు చేస్తారా, లేకపోతే జీవో ద్వారా వెళ్తారా, ఎట్లా అని చెప్పేసి పార్టీ పరంగా ఇస్తారా అని చెప్పేసి కూడా ఒక చర్చ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి ప్రధానంగా 3 అంశాలైతే చర్చకు వచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. అందులో కూడా ప్రధానంగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అది ఏంటి అనేది ఒకసారి చూస్తే ప్రధానంగా 3 అంశాలు చూసినట్లయితే బీసీలకు 42% కోటాపై జీవో ఇచ్చి ముందుకెళ్దామా అనేది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటి అంటే పార్టీ పరంగా 42% సీట్లు ఇవ్వటం అనే అంశానికి సంబంధించి, మరో అంశం చూస్తే మరి ఇక్కడ ఎన్నికలు వాయిదా వేయటం అనే అంశాన్ని కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా అయితే వార్తలు వినబడతా ఉన్నాయి. అయితే ఈ 3 అంశాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా ప్రస్తుతం ఈ యొక్క 42% బీసీలకు కల్పించేందుకు రిజర్వేషన్లకు సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందించి గవర్నర్కు పంపించడం జరిగింది. ఆ యొక్క బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. అదేవిధంగా మరి ఆర్డినెన్స్ 2018 చట్టం ఏదైతే ఉందో, పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో మరి ఆ చట్టానికి సంబంధించి సవరణ చేస్తూ కూడా ఇది ఆర్డినెన్స్ అనేది తీసుకొస్తూ ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేసిందో ఆ ఆర్డినెన్స్ కూడా మరి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి వద్దకు వెళ్ళి అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ యొక్క బిల్లులకు ఈ యొక్క ఆర్డినెన్స్కి అయితే ఆమోదం పొందేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకు అని చెప్పేసి అని అనుకుంటే ఇప్పుడు సరే ప్రధానంగా ఫస్ట్ అంశం చూస్తే బీసీలకు 42% ఈ యొక్క జీవో ఇచ్చి ముందుకెళ్ళినట్లయితే మరి జీవో ద్వారా ఈ యొక్క 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే మరి ఈ యొక్క అంశం కోర్టులో నిలబడుతుందా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుందన్నట్టు.
మరి ఎట్లా అంటే ఈ యొక్క రిజర్వేషన్లు అనేది 50% మించకూడదు. మరి దానికి మించినట్లయితే మరి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఒకటి ఉంది కదా, మరి 50% మించకూడదు అని చెప్పేసి. మరి ఒకవేళ ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్లు కల్పించి ముందుకెళ్తే ఎవరైనా కోర్టుకు వెళ్ళినట్లయితే అది నిలిచిపోయే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినబడుతుంది అన్నట్టు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్లు కల్పించి ముందుకెళ్ళినట్లయితే ఎవరైనా కోర్టుకు వెళ్తే అక్కడ ఆగిపోయినట్లయితే కూడా పార్టీ పరంగా ఈ యొక్క సీట్లు అనేది 42% బీసీలకు ఇవ్వాలి అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే 42% జీవో ద్వారా ఇచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళినట్లయితే ఒకవేళ అది నిలిచిపోతే పార్టీ పరంగా ఈ యొక్క సీట్లు ఇచ్చి మేము అన్ని విధాలుగా మేము ప్రయత్నాలు చేశాము, బిల్లు ఆమోదం అంటే చట్టసభలో ఈ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసి గవర్నర్కు పంపించాము, గవర్నర్ రాష్ట్రపతికి పంపించడం ఇట్లా జరిగింది. అదేవిధంగా మరో కోణంగా ఆర్డినెన్స్ కూడా ఏదైతే ఒక ఆర్డినెన్స్ ద్వారా కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపిస్తే కూడా అది కూడా పెండింగ్లో ఉంది. చివరి ప్రయత్నంగా మొత్తం మీద జీవో ద్వారా మనము ఈ యొక్క 42% ఏదైతే ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు మేము కల్పించేందుకు బీసీలకు న్యాయం చేయాలి, బీసీలు లబ్ధి పొందాలి, రాజకీయంగా ఎదగాలి అనే ఆలోచనలోనే ఉన్నాం. కాబట్టి మరి ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు అయితే మేము చేశాము. కానీ ఇట్లాంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు ప్రధానంగా పార్టీ పరంగా ఇవ్వదలుచుకున్నాము అని చెప్పేసి అయితే చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్టు. అది కూడా ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అందరూ కూడా అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది రిజర్వేషన్ల విషయంలో అని చెప్పేసి అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం ఎంత మేరకు ప్రయత్నం చేసింది, ఎట్లా చేసింది, ఎందుకు అనంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అనంటే 3 అంశాలు అని చెప్పేసి మనం ప్రధానంగా అని చెప్పేసి అనుకున్నాం కదా. 42% రిజర్వేషన్లు జీవో ద్వారా ముందుకెళ్ళడం అనేది ఒకటి, రెండోదేమో పార్టీ పరంగా ఇవ్వటం, మూడోది ఏంటంటే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడం. అయితే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడం ద్వారా దాని ద్వారా నష్టమే కానీ లాభం అయితే లేదు. ఎందుకు అనంటే ఇప్పటికే ఒకవైపు ఈ యొక్క హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అనంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఈ యొక్క ఎన్నికల ఫలితాలు వెల్లడించాలి, ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలి అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఆ తేదీ లోపల కూడా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఒకవైపు కోర్టు జడ్జిమెంటు, మరోవైపు మరి బీసీ రిజర్వేషన్లు అంటే 42% రిజర్వేషన్లు ఎట్లా కల్పించాలి అనే అంశంలో ప్రభుత్వం అయితే తనమునకలు అవుతూ ఉంది. ఎట్లా చేయాలి ఈ అంశానికి సంబంధించి అని చెప్పేసి ఈ క్రమంలోనే మొన్న జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో కూడా దీని మీద ఒక నిర్ణయం రాబట్టాలి, ఒక నిర్ణయం చేయాలి అని చెప్పేసి అనే కోణంలోనే మంత్రులతోని కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారి నేతృత్వంలో ఈ కమిటీ అనేది మరి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకొని ఒక నివేదిక అందజేసిన తర్వాత ఆ నివేదిక మీద కూడా ఫైనల్గా ఈ యొక్క మంత్రివర్గంలో అంటే ఈ యొక్క కమిటీ నివేదించినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఈ నెల 30వ తేదీన జరగబోయేటువంటి మంత్రివర్గ సమావేశం ఏదైతే జరుగుతుందో ఆ యొక్క సమావేశంలోనే మరి ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఫైనల్గా ఒక నిర్ణయాన్ని తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రధానంగా తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క ప్రధానమైనటువంటి నిర్ణయం కూడా ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ వస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మొత్తం మీద 42% జీవో ద్వారా వెళ్ళినా కూడా అది కోర్టులో నిలవటానికి అవకాశం లేదు అని చెప్పేసి ప్రధానంగా అంటే మొదటి నుంచి వస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ యొక్క రిజర్వేషన్లు అనేది గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ విధమైనటువంటి రిజర్వేషన్లు చేసి వెనక్కి తగ్గినటువంటి పరిస్థితిని కూడా మనము చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ జీవో ప్రకారం వెళ్ళినట్లయితే 42% రిజర్వేషన్లు ఇచ్చినా కూడా అది కోర్టులో నిలిచేందుకు అవకాశం ఉండదు. కాబట్టి మరి ప్రయత్నంగా అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి గవర్నర్కు పంపించడం, గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండటము, అదేవిధంగా
మరో అంశం ఇది ఏదైతే ఉందో 50% రిజర్వేషన్లకు సంబంధించి పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చినటువంటి ఆర్డినెన్స్ కాలపరిమితి 3 నెలలు ఉంటుంది కదా, ఈ యొక్క ఆర్డినెన్స్ కూడా గవర్నర్కు పంపిస్తే కూడా గవర్నర్ మళ్ళీ ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది కూడా రాష్ట్రపతికి పంపించడం ఇట్లాంటి నేపథ్యంలో పెండింగ్లో ఉంది. మొత్తం మీద మరి ఎన్నికలు నిర్వహించాలి, సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల విషయంలోనే కొంత ముందుకు వెళ్దామా లేదంటే వేచి చూద్దామా ఎట్లా చేద్దాము అని చెప్పేసి ప్రభుత్వం తనముఖలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మెజార్టీగా అయితే ఒక విధంగా చూస్తే ఎన్నికలు పోస్ట్పోన్ చేసినట్లయితే మరి ఇప్పటికే పంచాయతీ పాలకవర్గం ముగిసి దాదాపుగా సంవత్సరంన్నర పూర్తవుతుంది. మరి ఇప్పటికే కొన్ని నిధులు కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మరి ఈ యొక్క పాలకవర్గం లేకపోవటం వల్ల కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రాకపోవడంతో గ్రామ స్థాయిలో కొన్ని సమస్యలు కూడా అట్లాగే ఉండిపోతున్నాయి. సమస్యలు అనేది ఇంకా పెరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి అనేది కుంటిపడుతుంది నిధులు లేకపోవడంతో అని చెప్పేసి కూడా ఇప్పటికే గ్రామ కార్యదర్శులు కూడా తమ సొంత నిధులతోని పనులు చేపడుతున్నారు, బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు అనే పరిస్థితి కూడా మనం వార్తల్లో చూసాం. సో ఇదే పరిస్థితి మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసినట్లయితే మరి రానున్నటువంటి కాలంలో జీపీల్లో అంటే గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అని చెప్పేసి మరో అంశం. మరో పక్క ఇంకోటి ఏంటి అనంటే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలి అనంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు అనేది కల్పించాలి మీరు ఇచ్చిన మాట ప్రకారము అని చెప్పేసి ఒక పక్క బీసీ సంఘాలు బీసీ నాయకులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మీరు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ ప్రస్తుత పరిస్థితిలో మొత్తం మీద అయితే 30వ తేదీన జరిగేటువంటి ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో ఒక ఫైనల్ నిర్ణయం అనేది తీసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ప్రస్తుత పరిస్థితి ఒకసారి చూసినట్లయితే మొన్ననే ఒక వార్త ఏంటి అని అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఈ యొక్క ఎన్నికల సంబంధించిన ప్రక్రియ అనేది షెడ్యూల్ కూడా రాబోతుంది అని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. మరి ఒక దిశగా చూస్తే ప్రభుత్వము ఎన్నికలకు వెళ్లేందుకే సిద్ధంగా ఉంది అనేది ఒక విధంగా అయితే సమాచారము ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అన్నట్టు. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద అయితే ఫైనల్గా ఈ యొక్క 42% రిజర్వేషన్లు అనేది ఇవ్వటానికే సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ జీవో ద్వారా ఇచ్చి ముందుకెళ్ళినట్లయితే కూడా ఏదైనా న్యాయపరంగా చిక్కులు ఎదురైనట్లయితే కూడా మరి పార్టీ పరంగానైనా ఈ యొక్క సీట్లు అనేది బీసీలకు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి అనే కోణంలో ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే ప్రధానంగా తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల మీద మరి మీరేమనుకుంటున్నారు? మరి 42% రిజర్వేషన్లు సాధ్యమా అసాధ్యమా? ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.